రామాయణంలో కిష్కింధకాండలో 11th సర్గలో 38 శ్లోకాల నుంచి. వాలితో యుద్ధం చెయ్యాలని వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు దందువి. దందువి ఆహ్వానించటమే కాకుండా, నువ్వు ఇంతమంది కాంతల మధ్యలో ఉన్నావు కాబట్టి ఈ భోగప్రాయమైన జీవితాన్ని, ఈ సుఖాలన్నీ కూడా చక్కగా ఈ రాత్రి అనుభవించు. నీకు నేను సూర్యోదయం దాకా సమయం ఇస్తున్నాను. తర్వాత వచ్చి నాతో యుద్ధం చేసుకో. ఎలాగంటే యుద్ధంలో నాతో మళ్ళీ నువ్వు జయించలేవు, పైగా నువ్వు ప్రాణాలతో కూడా నిలవలేవు. నా చేతిలో యుద్ధం చేశాక నువ్వు మరణిస్తావు. అందుకని ఏవైతే అనుభవించాలనుకుంటున్నావో అన్నీ చక్కగా అనుభవించేసిరా అని సమయాన్ని ఇస్తాడు. దందుబి చెప్పిన వాటికి నవ్వుతూ అక్కడే ఉన్న తన భార్యల్ని, ఆ స్త్రీలందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు వాలి. పంపించేసి దందుబితో ఇలా అంటాడు, మత్తూయమితి మామస్తా యద్యభీతోసి సంయుగే మధూయం సంప్రహారేస్మిన్ వీరపానం సమధ్యతాం. ఓరి దందుబి, యుద్ధం చేయటానికి నిజంగానే నీకంత ధైర్యం ఉంటే కాచుకో, అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే వస్తాను. ఈ వాలి మధుపానం చేసి మత్తులో ఉన్నాడని అనుకుంటున్నావేమో, అలా ఏమీ నువ్వు భావించక్కర్లేదు అని చెప్పాడు. త్వమేవ ముక్త సంక్రుద్ధో మాలాముత్తిక్షిప్య కాంచినీం పిత్రా దత్తం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠిత. మత్తులోనూ అలసిపోయి ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎంత సమర్థత ఉన్నా సరే ఆ కారణంగా మనం అంత శక్తి సమర్థత చూపించలేం. అందుకే దందుబికి చెప్తున్నాడు, మత్తులో ఉన్నాడు, మధుని సేవించి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, అలా నువ్వేమీ అనుకోవక్కర్లేదు. ఈ మద్యపానము యుద్ధం సమయంలో వీరపానంగా నువ్వు తెలుసుకో. అంటే నాలో సమరానికి కావలసిన ఉత్సాహాన్ని ఇంకా పెంచుతుంది. అందుకే ఇది వీరపానమనే నువ్వు గుర్తుంచుకో అన్నాడంటే, ఇక్కడ నేను మత్తులో ఉన్నాను అనుకుని నేను పెద్దగా నీతో యుద్ధం చెయ్యలేనని అనుకుంటున్నావేమో, కానీ ఇది వీరపానం చేసి నేను ఇంకా ఎక్కువగా విజృంభించేలాగా యుద్ధం చెయ్యగలిగిన సమర్థత కలిగి ఉన్నవాణ్ణి అన్నట్టుగా చెప్పాడు వాలి. నిశానయోర్గృహీత్వా తం దందుభిం గిరిసన్నిభం ఆవిద్యత తదా వాలి వినదన్ కపికుంజరః. వాలి కోపంతో ఇలా పలికి తన తండ్రి అయిన దేవేంద్రుడు ఇచ్చిన బంగారు హారాన్ని మెడలో వేసుకున్నాడు. యుద్ధానికి సిద్ధమై నిలిచాడు వాలి. అంటే దేవేంద్రుడి అంశతో పుట్టినవాడు వాలి. పైగా ఆ బంగారు హారం ఏదైతే అది బహుకరించబడి ఉన్నదో ఆ మాల వేసుకుంటే అది ఇంద్రుడిచ్చాడు. ఓ వాలి, నువ్వు దీన్ని ధరిస్తే నిన్ను ఎదిరించేవాడు ఎటువంటి వాడైనప్పటికీ కూడా యుద్ధంలో నీతో జయించలేడు. అంత బలము నీకే ఉంటుంది, విజయం నీకే. అందుకే ఈ మాల మహిమ అటువంటిదని ఇచ్చాడు. అందుకని ఈ మాలను ధరించాడు. పైగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిజంగా మనం మత్తులో ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఏదో కవ్విస్తున్నట్టు మనకి ఇంకా కోపం తెప్పించేలాగా కొన్ని ప్రగల్భాలు పలుకుతూ మనల్ని దేనికైనా పిలిచి ఆ యుద్ధానికో ఇంకో దానికో అనుకున్నప్పుడు మనకంతా గుర్తుండదు. ఎలా ఉన్నాం అలా వెళ్ళిపోతాం. ఇది పట్టుకెళ్ళాలి, అది పట్టుకెళ్ళకూడదు, ఇది ఉంది, ఇది వేసుకుంటే మళ్ళీ నాకు ఇది వస్తుంది అన్నది గుర్తురాదు సామాన్యుడికి. కానీ అది గుర్తుపెట్టుకున్నాడు, అవి వేసుకున్నాడు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. అంటే అంతలాగా నిన్ను నువ్వు సిద్ధపరచుకుని వెళ్ళినప్పుడు యుద్ధంలో నీకు విజయం తప్పకుండా లభిస్తుంది. వాలి వ్యాపాదయాంచక్రేణ నద్దా చ మహాస్వనం శ్రోత్రాభ్యాం నధా రక్తం తూ తస్య సుస్రావ పాత్యతః. తర్వాత పర్వతంలాగా మహా పెద్ద శరీరం కలిగి ఉన్న మహిష ఆకృతిలో ఉన్న దందుబి యొక్క కొమ్ముల్ని పట్టుకున్నాడు వాలి. తయోస్తు క్రోధ సంరబ్ధాత్ పరస్పర రజేషినోః యుద్ధం సమభవద్ఘోరం దందుభిర్వానరస్య చ. వాడైన కొమ్ములు ఎప్పుడైతే దందుబివి పట్టుకున్నాడో వాలి, ఆ వానర శ్రేష్ఠుడు ఒక్కసారిగా దాన్ని పట్టుకుని ఏం చేశాడంటే గిరా 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 తిప్పి 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 నేలకేసి గట్టికి కొట్టాడు. కొట్టడమే కాకుండా ఇంకా గట్టిగా గర్జించాడు. ఈ విధంగా కొట్టబడిన దందుబి యొక్క చెవుల నుంచి రక్తం స్రవింపజేసింది. ఆ రక్తం కారిపోతుంది. వాలి దందుబుల యొక్క యుద్ధము ఒకరిని మరొకరు ఎలా అయినా సరే జయించాలన్న కోరికతో, క్రోధంతో, ఆవేశంతో, ఇంకా విజృంభణలాగా వాళ్ళ మధ్య పోరన్నది చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. ఆయుధ్యత తదా వాలి శక్రతుల్య పరాక్రమః
ముష్టిభిర్జానుభిశ్చైవ శిలాభిః పాదపైస్తథా. ఇంతలా జరుగుతున్న క్రమంలో దందుబి పిడికిలతో గుద్దుతున్నాడు, మోకాళ్ళతో కుమ్మేస్తున్నాడు, కాళ్ళతో కొట్టేస్తున్నాడు. అలాగే ఆ వృక్షాన్ని పెద్ద పెద్ద అంటే ఒక్కటి కూడా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను ఈ చేతితో కొట్టి కాస్త వ్యవధి ఇస్తే అవతల వాడు కాస్త తేరుకుంటాడు. ఒక పక్క నుంచి చేతులతో కొట్టేసి, ఒక పక్క నుంచి మోకాళ్ళతో గుద్దేసి, ఇంకో పక్క నుంచి కాళ్ళతో తన్నేసి, మళ్ళీ మహామహా వృక్షాన్ని తీసుకొచ్చి వాటితో అన్ని పెకిలించి కొట్టేసి ఇంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు వాలి. పరస్పరం నాతోస్తత్ర వానరాసురయోస్తదా ఆసీదదసురో యుద్ధే శక్రసూనుర్ వ్యవర్ధత. వాలి ఎలా చేస్తున్నాడో దందుబి కూడా అలాగే చేస్తున్నారు. అందుకే ఒకరినొకరు దెబ్బతీస్తూ ఈ వాలి దందుబుల మధ్యన ఈ యుద్ధం అన్నది ఆ రాక్షసుడి యొక్క శక్తి క్రమంగా తగ్గిపోయింది, వాలి బలం పెరుగుతూ ఉన్నది. వ్యాపార్య వీర్య ధైర్యశ్చ పరీక్షీణం పరాక్రమేహ తం తు దందుభిముత్పాట్య ధరణ్యాం అభ్యపాతయత్. అవతలలో కూడా బలం అలాగే ఉండి తను కూడా అంతే ఆవేశంతో ఉన్నప్పుడు నేను కూడా కాస్త శక్తి ఎక్కువ వినియోగించి వాడిని పోరాటం జరగాలి. కాకపోతే ఈ పోరాటం చేసే క్రమంలో వాళ్ళు ఎప్పుడైతే బలహీన పడిపోతారో ఆ బలహీన పడిపోయినప్పుడు నేను అంతలా ఏం కష్టపడక్కర్లేదు, కానీ విరామం ఇవ్వకుండా అప్పుడు కూడా నేను కొడుతూ ఉంటే బలహీన క్షణంలో ఏమవుతుంది అంటే మొత్తానికి కుప్పకూలిపోతారు. అలాగే దందుబి యొక్క ఇంద్రియాల శక్తి సమర్థత అన్ని రకాలుగా బలహీన పడిపోతుంది. ఆ శౌర్య ధైర్యములన్నీ కూడా సడలిపోతున్నాయి, పరాక్రమం అన్నది క్షీణించుకుపోయి ఉన్నది. యుద్ధే ప్రాణహరే తస్మిన్ నిష్పిష్టో దందుభిస్తథా పపాత చ మహాకాయః క్షితో పంచత్వమాగతః. ఆ స్థితిలో వాలి ఇంకా విజృంభించాడు. ఆ అసురుడిని పైకెత్తేసి నేలకేసి కొట్టేసి ఆ ప్రాణాలని బలంగా ఎట్లా కొట్టాడు అంటే ఆ యుద్ధంలో పెద్ద శరీరం కలిగిన దందుబి వాలి చేతిలో నుగ్గు నుగ్గైపోయి నేల మీద ఒరిగిపోయారు, మొత్తానికి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. తం తోలయిత్వా బాహుభ్యాం గత సత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగేనైకేన యోజనం. ఈ విధంగా చచ్చిపడి ఉన్న దందివి యొక్క కళేబరాన్ని మహాబలశాలి అయిన వాలి తన చేతులతో ఒక్కసారిగా పైకెత్తాడు. ఒకే ఒక్క ఊపులో ఒక యోజన దూరంలో పడివేశాడు. ఒక యోజన ఉంటేనే దగ్గర దగ్గర ఒక 13 కిలోమీటర్లు. తస్య వేగ ప్రవిద్ధస్య వక్త్రాత్ క్షతజ భిందవః ప్రాపేతుర్మారుతో క్షిప్త మతంగస్యాశ్రమం ప్రతి. ఇలా ఎప్పుడైతే దందుబి యొక్క కళేబరాన్ని ఎత్తాడో ఒక యోజన దూరం వరకు పడేలాగా విసిరేశాడు. ఆ విసిరేయబడిన ఆ కళేబరము ఆ నోటి నుంచి రక్తం స్రవిస్తుంది. అలా విసిరిబడిన ఆ రక్త బిందువులు గాలివాటం వల్ల మొత్తానికి అవి వచ్చి మాతంగి ముని యొక్క ఆశ్రమం మీద పడ్డాయి. తాం దృష్ట్వా పతితాంస్తస్య మునిః క్షోణిత విప్రుషः క్రుద్ధస్తత్ర మహాభాగः చింతాయమాస కోన్వయన్. అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న మాతంగముని తనపై పడిన రక్తపు చుక్కల్ని చూసి కోపంలో ఈ పని చేసిన వారెవరు అని ఒక్కసారిగానే మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు. ఏనాహం సహసా స్పృష్టః క్షోణితేన దురాత్మన కోయం దురాత్మా దుర్బుద్ధిః అకృతాత్మ చ బలాసః. ఈ దుస్సాహసము ఒడిగట్టినవాడు, పైగా నా పైన ఈ రక్తపు చిందించిన ఆ దుర్మార్గుడు ఎవడు? నిజంగా అతని స్వభావము చెడ్డది, పైగా బుద్ధిహీనుడు కాబట్టే, మందహీనుడు కాబట్టే వెనక ముందు ఆలోచించకుండా మూర్ఖత్వంతో తొందరపడి ఇట్లాంటి చర్య చేశాడు. పక్కనే ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి విసిరితే ఇక్కడే పడుతుంది, ఇక్కడ ఎవరు లేరు, కానీ ఇంత బలాన్ని వినియోగించి అది విసిరినప్పుడు అది ఇక్కడికే వెళుతుందని లేదు కదా, ఎక్కడికైనా వెళ్ళచ్చు. పైగా దాన్ని ఇంకా నేను బలంగా విసిరినప్పుడు అది చాలా దూరం వెళుతుంది, పైగా రక్తంతో ఉన్నది. మనం పొడి బట్టని ఇక్కడి నుంచి అక్కడికి విసిరితే బట్టే ఎగురుతుంది, ఎంత విసిరామో అంత దూరం వెళ్ళి పడిపోతుంది. కానీ ఒక తడి బట్టను, ఆ బట్టని విసిరేటప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న నీళ్లు కూడా అక్కడిక్కడ చిలుకుతూ ఉంటాయి, అవి మళ్ళీ ఇటు పడతాయి అటు పడతాయి. అందుకని మనం ఏం చేస్తుంటే నిజంగా పాత్రలు వంట చేసిన దగ్గర వాటిల దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు చేయకుండా మూతలు పెట్టున్నా సరే అక్కడ శుభ్రంగా ఉండాలన్నట్టుగా ఎలా జాగ్రత్త పడుతూ ఉంటాము అంటే
చూసి చేసిన పనికి, అహంకారానికి, అలాగే వికారాలు అంటే ఏదో ఒక కారణం లేకుండా ఏ క్రియ జరగదు. దందుబి ఎలా అయితే వరగర్వంతో ఉన్నాడు, దానివల్ల నాతో ఎవరు యుద్ధం చేసినా విజయం నాదే అని అనుకున్నాడు. కానీ వాలితో యుద్ధం చేసిన కారణంగా, వాలికి మళ్ళీ వరప్రభావంతో హారాన్ని ధరించి ఉన్న కారణంగా యుద్ధంలో ఏమైంది? వాలి చేతిలో చచ్చాడు. అంటే కొన్ని సహవాసాలు ఎందుకు మంచిది కాదంటారు అంటే, వాలి చేతిలో చచ్చాడు. కాకపోతే అంత దుర్మార్గంగా ఉన్నవాడు, అట్లాంటి వికృత చేష్టలు చేస్తున్నవాడు మరణించినప్పటికీ కూడా, వాడిని పట్టుకుని వీడు వేసే క్రమంలో ఏమైందంటే, తినక మళ్ళీ శాపం వచ్చింది. అంటే ఏది ఏ రూపంలో వస్తుందో నీకు తెలీదు. అందుకే అనుక్షణము తెలిసి చేసినా, తెలియకుండా చేసినా సరే, తప్పు జరిగింది అంటే మళ్ళీ దాని పరిణామాన్ని మనం అనుభవించాలి. మళ్ళీ ఆ క్రతువుని ఇంకో క్రతువు ద్వారా సరిచేసుకునే ప్రయత్నం చేయగలం గానీ, శాశ్వతంగా కూడా తొలగించుకునేలాగా మన చేతుల్లో ఏదీ ఉండదు. అందుకే ఆచి తూచి అనుక్షణము మనం తీసుకునే నిర్ణయాల దగ్గర నుంచి, మాట్లాడే మాటల దగ్గర నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ మాతంగముని ఇట్లాంటి కృత్యానికి ఒడిగట్టినవాడు ఎవడు? అంత బుద్ధిహీనుడు ఎవరు? ఎనక ముందు ఆలోచించకుండా తొందరపాటులో మూర్ఖత్వంతో ఇలా చేసింది ఎవరు? అని ఆయన ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడో, ఇత్యుక్తాదా వినిష్క్రమ్య దదర్శ మునిపుంగవః మహీశం పర్వతాకారం గతాసుం పతితం భువి. ఇలా అనుకున్నప్పుడే ఆ మహర్షి తన ఆశ్రమం లోపలికి వచ్చి పర్వత ఆకారంలో నేలపై పడి ఉన్న ఆ మహిష రూపంలో ఉన్న దందుబి యొక్క కళేబరాన్ని చూశాడు. సతు విజ్ఞాయ తపసా వానరేణ కృతం హి తత్ ఉత్ససర్జ మహాశాపం క్షేప్తారం వాలినం ప్రతి. ఆ అకృత్యాన్ని పాల్పడినవాడు వానర ప్రముఖుడైన వాలి అని ఆ మహాముని తన తపశ్శక్తితో గ్రహించాడు. వెంటనే అక్కడ రక్తం పడిన కారణం వాలి కాబట్టి, కారకుడు వాలి కాబట్టి ఆ వాలిని క్షపించాడు. ఇహ తేన ప్రవేష్టవ్యం ప్రవిష్టస్య వధూ భవేత్ వనం మత్సంశ్రయం येन दूषितं रुधिरस्रवेह సభగ్నాః పాదపాశ్చేమే క్షిపతేః సురిం తనుం. నేను నివసిస్తున్న ఈ వనంలో నెత్తురు చుక్కలతో వాలి దీన్ని అపవిత్రం చేశాడు. ఇక్కడ మహావృక్షాలను అతడు ధ్వంసం చేసేశాడు. పైగా ఇక్కడ రాక్షసుడు ఒక శవాన్ని కూడా పాడేశాడు కనుక అతడు శిక్షించటానికి అర్హుడు. ఆ వాలి ఈ ఋష్యమూక పర్వతం నందు ప్రవేశింపరాదు. వేళ గనక మళ్ళీ సాహసించి ఇక్కడ గనక అడుగు పెట్టాడంటే అతనికి మరణము తథ్యము. అంటే ఇక్కడ అస్త్రం లేదు, ఏమీ లేదు. ఆ ప్రదేశంలో గనక అడుగు పెడితే వెంటనే చచ్చిపోతాడు. ఆ శాపాన్ని పొందాడు వాలి. సమంతాద్యోజనం పూర్ణం ఆశ్రమం మామకం యది ఆగమిష్యతి దుర్బుద్ధి వ్యక్తం సన భవిష్యతి. నా ఈ ఆశ్రమము ఈ ఋష్యమూక పర్వతం చుట్టూ ఒక యోజనం లోపల కాలు కనుక పెట్టాడంటే నిస్సందేహంగా అతడు మరణిస్తాడు. ఏ చాపి సచివాస్తస్య సంశ్రిత మామకం వనం నచతైరిహావస్తవ్యం శ్రుత్వా యాంతు యథాసుఖం. అతని మంత్రులు మొదలైన వారు సైతం కూడా నా ఆశ్రమ ప్రాంతంలో నివసింపరాదు. ఒకవేళ గనక నివసించి ఉంటే వారు నా ఆదేశాన్ని పాటిస్తూ ఇక్కడికి ఎక్కడికైనా సరే స్వేచ్ఛగా, అంటే ఇక్కడ ఇప్పుడు మంత్రులు ఎవరైనా సరే ఇక్కడ సైతం నా ఆశ్రమ ప్రాంతంలో ఎవ్వరూ నివసించకంటే వాలియే కాకుండా వాలికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ నివసించకూడదు. అంటే ఇప్పుడు నివసించకూడదని చెప్పారు. ఇప్పటికే నివసనగా ఇక్కడ నివసిస్తూ ఉన్నవాళ్ళైతే వెంటనే నా ఆదేశాన్ని పాటిస్తూ ఇక్కడి నుంచి వెంటనే స్వేచ్ఛగా వెళ్ళిపోండి అని చెప్పాడు. యది తేపీహ తిష్టంతి శపిష్యే తానపి ధ్రువం వనే అస్మిన్ మామకే నిత్యం పుత్రవత్ పరిరక్షితే పత్రాంకురు వినాశాయ ఫలమూల భవాయ చ. ఈయన వనములో మొక్కలను కానీ, కొమ్మల్ని కానీ, ఆకుల్ని కానీ, పళ్ళని కానీ ఇక్కడ ఉన్న దేనితో అయినా సరే సమానంగా రక్షించుకుంటున్నాము. అందుకే వాలీకి సంబంధించిన వాళ్ళు, ఆ పక్షానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే నేనిచ్చిన ఆదేశాన్ని కాదని చెప్పి ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కూడా నేను శాపాన్ని ఇస్తాను. ఇది వాస్తవం అని చెప్పాడు మాతంగముని.
दिवसस्यास्य मर्यादा यं द्रष्टास्मि वानरं బహువర్షసహస్రాన్ని సవై శైలో భవిష్యతి. వాలికి చెందిన వారు ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు లోపల వెళ్ళిపోవాలి అని. ఆ గడువు సమయం రేపటి లోపల వాళ్ళు వెళ్ళకపోతే ఏ వానరుడు నాకు కనిపించినా సరే అతడు వేల కొలది సంవత్సరాలు ఒక పాషాణంగా పడిపోయి ఉంటాడు, అట్లా నేను శపిచ్చేస్తానని కూడా చెప్పాడు. తతస్తే వానరాః శ్రుత్వా గిరం ముని సమీరితాం నిశ్చక్రముర్వనా తస్మాత్ తాం దృష్ట్వా వాలీరబ్రవీత్. దాని తర్వాత ఆ మాతంగ ముని యొక్క నివాసమైన ఆ వన ప్రాంతంలో నివసిస్తున్న వానరులు వీళ్ళందరూ కూడా వాలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది కిం భవంతః సమస్తశ్చ మాతంగ వనవాసినః మత్సమీపం అనుప్రాప్త అపి స్వస్తి వనౌకసం. ఇలా వాలి పక్షాన ఉన్న వాళ్ళందరూ కూడా వాలి దగ్గరికి వెళ్ళిపోయి వారిని చూసి వాలి, పూజ్యులైన మీరందరూ కూడా మాతంగవన ప్రదేశంలో నివసిస్తూ ఉన్నవారు కదా, మరి అక్కడి నుంచి నా దగ్గరికి ఎందుకు వచ్చేశారు, పైగా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారంటే అకారణంగా ఎవరూ రారు. ఒక నివాసం నుంచి వచ్చేసారంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. అందుకని ఎందుకు వచ్చారు, అది సరే మన వానరులందరూ కూడా బాగానే ఉన్నారా అని మళ్ళీ అడిగాడు వాలి వాళ్ళందరినీ. తతస్తే కారణం సర్వం తదా శాపం చ వాలినః శశంసుర్వానరాః సర్వే వాలినే హేమమాలినే. అంతటా ఆ మాతంగముని దగ్గర నివసిస్తున్న వానరులందరూ కూడా ఆ ప్రదేశం విడిచిపెట్టి వచ్చిన కారణాన్ని, ఆ ముని వాళ్ళని శపిస్తాడన్న విషయాన్ని, పైగా బంగారు హారాన్ని ధరించి ఉన్న ఆ వాలికి వివరంగా చెప్పారు. ఏతచ్చుత్వా తదా వాలి వచనం వానరేరితం సా మహర్షిం తదా సాధ్య యాచతే స్మ కృతాంజలి. అప్పుడు వాలి ఆ వానరులు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి వెంటనే అతడు మాతంగముని యొక్క ఆశ్రమ సమీపానికి వెళ్ళాడు. ఆయనకి మళ్ళీ ఎందుకంటే తప్పు చేశాడు, పైగా తిన వల్ల మళ్ళీ అక్కడ నివాసంగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి రావాల్సి వచ్చింది, పైగా చేసింది మహా అపరాధం. శిష్టుల పట్ల మనము కొద్ది కూడా చేసి ఉండకూడదు. అందుకుని అన్నీ తెలిసినవాడు ఆ ముని యొక్క సమీపానికి వెళ్ళడానికి చేతులు నమస్కరిస్తూ క్షమించవలసిందిగా ఆయన్ని ప్రార్థించాడు. మహర్షిస్తత్వమానాధృత్య ప్రవివేశాశ్రమం తదా శాపధారణ భీతస్తు వాలి విఫలతాం గతః. తతః శాపభయాద్భీతా ఋష్యమూకం మహాగిరిం ప్రవేష్టుం నిచ్చతి హారిః త్రష్టుం వాపి నరేశ్వర. అప్పుడు ఆ మహాముని వారి యొక్క మాటలకు కాస్త సర్దుకుని ఆ ఆశ్రమం లోపలికి వెళ్ళి మళ్ళీ అంతటా శాప ప్రభావానికి భయపడి వాలి మాత్రం అక్కడ తిరిగి ఇంటికి వచ్చేశాడు. అంటే ఆయన మళ్ళీ శాపాన్ని తీసుకోవటం గురించి కానీ ఇంక ఏమీ చెప్పలేదు. కాకపోతే ఎప్పుడైతే నిజంగా తప్పు చేసినప్పుడు తప్పుని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నువ్వు అంగీకరించి క్షమాపణ కోరుకుంటాం, క్షమాపణ అడుగుతాం, కాకపోతే మనస్సులో నిజంగా ప్రక్షాళన రాదు. అడక్కపోతే బాగోదు కాబట్టి అన్నట్టుగా అడుగుతాం. అడక్కపోతే బాగుంది బాగలేదు పక్కకు పెడితే తప్పు చేసాం, అడిగిన దానివల్ల మనం కోల్పోయేది ఏమీ లేదు. కాకపోతే ఏవైతే ఇట్లాంటి సత్పురుషుల్ని మనం గనక తెలిసి కానీ తెలియకుండా కానీ ఎప్పుడైతే సత్పురుషులని కానీ ఎవరి పట్లైనా సరే తెలిసి కానీ తెలియకుండా కానీ మన వల్ల ఒకటి జరిగి వాళ్ళకి కాస్త బాధ కలిగిందో, ఏదో రకంగా మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు, బాధ కలగకుండా కూడా బాధ కలిగిందన్న వ్యామోహాల్లో ఉన్న వాళ్ళ గురించి కాదు చెప్పేది. మనం చేసిన ప్రతి కర్మకి మనం బాధ్యత తీసుకోవాల్సిందే. వాళ్ళు చెప్పారు కాబట్టి చేశాను, చూసుకోలేదు ఇన్ని మనం మాట్లాడక్కర్లేదు. ఆ మహాముని ఆ వాలి చెప్పిన మాటలు కాస్త సర్దుకున్నాడు. తన ఆశ్రమంలోకి తను వెళ్ళిపోయాడు, ఇంకేం మారు మాట మాట్లాడలేదు. అంతటా శాప ప్రభావానికి భయపడిన వాలి ఇంకా అక్కడ ఇంకా ఉండకుండా వెంటనే తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఓ రామ, అప్పటి నుంచి ఆ వాలి ఈ ఋష్యముఖ పర్వతంలో ప్రవేశించటికి గాని కనీసం కన్నెత్తి కూడా ఇటుపక్క చూడటానికి గాని అటువంటి ఆలోచనలు మాత్రం ఏవి రానివ్వకుండానే ఉన్నాడు. ఏదైతే ఈ వృత్తాంతాన్నంతా సుగ్రీవుడు రాముడికి చెప్పాడు. దీంతో
కిష్కింధాకాండలు 11th సర్గాలు 64 శ్లోక సంపూర్ణం.